మనము ఆయన ఎవరైనా దప్పిగా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకోవాలి. కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ శిలువ మరణం పొందుతూ శిలువ ఎక్కి నేను దప్పికొనుచున్నాను అని మాట్లాడుతున్నారు. కానీ దప్పికలు తీర్చే యేసుక్రీస్తు నీకేమైనా దప్పికగా ఉంటే నా వద్దకు రా, నేను నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కడుపులో నుండి జీవ జల నదులు, లివింగ్ వాటర్స్ పారునని బిగ్గరగా చెప్పాను. కనుక దప్పికొనుచున్నావా తల్లి, దప్పికొనుచున్నావా తండ్రి? నీకు జీవజల నదులు నీ యొక్క అంతరంగంలో, నీ కడుపులో, నీ హృదయంలో పారాలని కోరుకుంటున్నావా? అయితే దప్పిక తీర్చే యేసు వైపు చూడు, దప్పిక తీర్చే క్రీస్తు వైపు చూడు. నీ దప్పిక దేవుడు తీర్చాడు. నేను ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయూ నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు? చూడండి ప్రియ బిడ్డలారా, మానవ జీవితంలో జరిగే విషయాల్ని యెషయా ప్రవక్త ఎంత చక్కగా చెప్తారో చూడండి. దప్పికొనే వారులారా నా యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మీరు రండి, కొనుక్కోండి, భోజనము చేయండి. మీకు దప్పికగా ఉన్నారా? రండి, నా యొద్దకు రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. అంటే ఏ ధనాన్ని మనం ఇవ్వక్కర్లేదు, ఏ ధనం పెట్టి మనం కొనక్కర్లేదు. దప్పిక తీర్చే క్రీస్తు వద్దకు వెళ్ళినట్లయితే మన దాహము తీరుతుంది, మనకి సంతృష్టికరమైన జీవితము లభిస్తుంది. అనేక మంది దినాలు మనం చూసినట్లయితే అనేక మంది చూడండి, ఇక్కడ చక్కని మాట ఉంది. ఆహారము కాని దొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు? ఎంతో కష్టపడి ఉదయంనే లేచి అందరికడనే పనికి వెళతారు, సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు, కష్టార్జితాన్ని సంపాదిస్తారు. దాన్ని తీసుకువెళ్ళి మన యొక్క కళ్ళుకో, సారాకో, బ్రాందీలకో వెంటనే మనం కష్టపడిన కష్టార్జితం అంతా ఖర్చు పెట్టేస్తుంటాం. చూడండి, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరిచెదరు? సంతృష్టి ఉండదు. ఎందుకు మీరు అలా త్రాగుతున్నారండి అంటే, చాలా బాధలు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయండి, మీకు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయండి, అందుకే త్రాగుతున్నాను సార్. అనేక మంది త్రాగే వాళ్ళని పిలిచి అడిగినప్పుడు నాకు సమస్యలు ఉన్నాయండి, నాకు బాధలు ఉన్నాయండి. త్రాగినప్పుడు తాత్కాలికంగా నీ సమస్యలు, నీ బాధలు మర్చిపోవచ్చు. కానీ త్రాగే కొలది త్రాగవలైను అనిపిస్తుంది. ఏం బిడ్డలారా, నేను కూడా యవ్వనంలో తనివి తీరా తాగేవాడిని. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వెళ్ళి నాకు ఇష్టమైన బీరో, బ్రాందీయో, విస్కీయో తాగేవాడిని. కాసేపు బాధను మర్చిపోవటానికి త్రాగుతున్నా నేను కూడా చెప్పేవాడిని. కానీ ప్రియమైన బిడ్డలారా, త్రాగుడు వలన, సారా, కళ్ళు, బ్రాందీ, విస్కీల వలన తాత్కాలికంగా కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు నువ్వు ఒక బాధను మర్చిపోవచ్చు. కానీ నీలో సంతృష్టి ఉండదు, నీలో సమాధానం ఉండదు, నీలో శాంతి ఉండదు. త్రాగిన కొలది త్రాగుడు ఇంకా త్రాగాలనిపిస్తుంది. అందులో ఉన్న మహత్యం అది. త్రాగిన కొలది
ఏదో కొద్దిగా త్రాగుదామని వెళతాం, ఒక క్వార్టర్ తాగుదామని వెళతాం, లేకపోతే ఒక 200 గ్రాములు తాగుదామని వెళతాం, లేకపోతే ఒక బీరు తాగుదామని వెళతాం. కానీ త్రాగిన కొలది మనం త్రాగుతూనే ఉంటాం. ఆ త్రాగుల్లో ఉన్న మహాత్యం అది. త్రాగే కొలది త్రాగాలనిపిస్తుంది. మత్తు దిగిపోగానే కొద్ది సమయానికి మత్తు దిగిపోగానే మళ్ళా తిరిగి మనం త్రాగుతూ ఉంటాం కదా. మత్తు దిగిపోగానే మళ్ళీ త్రాగుతాం కదా. కానీ ఎప్పుడైతే మత్తు దిగిపోతుందో అప్పుడే మన సమస్యలన్నీ, మన బాధలన్నీ మళ్ళా వచ్చి మన ఎదురుగా నిలబడతాయి. ప్రేమిట్లారా, అందుకే ఎక్కడ ఉన్నారు చూడండి, సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరుస్తారు? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తున్నారు? అది ఆహారము కాదు, కళ్ళు సారా ఆహారము కాదు, ఆ యొక్క బ్రాందీ విస్కీలో ఆహారము కాదు, ఆ సిగరెట్ బిడిలో ఆహారము కాదు, ఆ చుట్టలు ఆహారము కాదు. ఎందుకు దానికి డబ్బులు ఇచ్చి వెల ఇచ్చి ఆ డబ్బంతా నువ్వు కష్టపడిన ధనమంతా ఎందుకు వేయపరుస్తున్నావు? చలిలో, వర్షములో, ఎండలో తినక ఉదయమునే పెందరకడనే లేచి పిల్లల ముఖం కూడా చూడకుండా పెందరకడనే లేచి పనికి వెళ్తున్నావు. ఓ తండ్రి, ఓ తల్లి, ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, కష్టపడి పని చేస్తున్నారు, చాలా మంచిది. మీ జీవనం కోసం కష్టపడుతున్నారు. కానీ సాయంత్రానికి మీ కష్టార్జితాన్ని పాడు చేసుకోవద్దు యవనస్తుడా. సాయంత్రానికి నీ కష్టార్జితం పాడు చేసుకోవద్దు యవనస్తుడా. సాయంకాలానికి నీ కష్టార్జితాన్ని ఈ త్రాగుడికి ఏదో బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, ఇబ్బందులు ఉన్నాయని మర్చిపోవటానికని నీ ధనమంతా పాడు చేసుకోవద్దు తండ్రి. త్రాగిన కొలది త్రాగాలనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. త్రాగుడిలోను, సిగరెట్లోను, లేదా పేకాటలోను ఏదో సంతృష్టి ఉందని, ఏదో సమాధానం ఉందని అనేక మంది పరుగులు పెడుతున్నారు. కానీ క్రీస్తులో మాత్రమే సంతృష్టి ఉన్నది, క్రీస్తులో మాత్రమే సమాధానం ఉన్నది, క్రీస్తులో మాత్రమే శాంతి ఉన్నది. నీకు ఏ విషయంలో దప్పికతో ఉన్నావు, ఏ విషయంలో నువ్వు ఆకలితో ఉన్నావు, ఏ సమస్యతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు, ఏ బాధతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు, ఏ కొరతతో నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఏ సమస్యతో నువ్వు గజిబిజిగా మారిపోతున్నావు, అసంతృప్తికి అసమాధానంగా ఉన్న ఓ తండ్రి, ఓ తల్లి, నీకు శాంతి సమాధానం కావాలంటే జీవజలాలు ఇచ్చే దేవుని దగ్గరికి రా. జీవజలాన్ని దేవుని వరంగా ఇచ్చే క్రీస్తు వైపు చూడు. నేను తప్పికొనుచున్నాను. ఓ తండ్రి, ఓ తల్లి, ఓ యవనస్తుడా, యవనస్తురాలా, మీకు కొత్త ఆత్మీయ జీవితాన్ని ఇవ్వటానికి మీరు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన ఆత్మీయ జీవితానికి దేవుని ఆత్మతో పొందుకొని శాంతి సమాధానంలో జీవించటానికి ఓ యవనస్తుడా, యవనస్తురాలా, తల్లి, తండ్రి, మీకోసము క్రీస్తు దప్పికొనుచున్నారు. మీ రక్షణ కోసము క్రీస్తు దప్పికొనుచున్నారు. ఆయన దప్పికను తీరుస్తావా తల్లి? ఆయన దప్పికను తీరుస్తావా తండ్రి? ఆయన దప్పికను తీరుస్తావా యవనస్తుడా? ఆయన దప్పికను తీరుస్తావా యవనస్తురాలా? 92వ సంవత్సరంలో ఆయన దప్పికను నేను తీర్చాను. త్రాగుడులో ఉన్న నేను, సిగరెట్లో ఉన్న నేను, జోదంలో ఉన్న నేను, పేకాట్లో కొట్టుమిట్టాడుతూ అసమాధానంగా పాపంలో కొనసాగిన నేను 92వ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఆయన దప్పికను నేను తీర్చాను. నా జీవితంలో శాంతి సమాధానం. యు ఆర్ రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నీ జీవితంలో తెలిసి తెలియక జరిగిన పాపాలని ప్రభు చెంతలో ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుని ఆత్మని దర్శిస్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని జీవితాన్ని అర్పించుకో, దేవుని అంగీకరించు. నీకు శాంతి, సమాధానము, దీవెన, ఆశీర్వాదము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీరు దప్పికొనుచున్నారు నాయన. ప్రభువా, మీకు వందనాలు. మీ దప్పిక మేము తీర్చవలసి ఉన్నది. మీ ఆత్మీయ రక్షణ దప్పిక, ఆత్మల రక్షణ దప్పికను మేము తీర్చవలసి ఉన్నది. నన్ను, మమ్మలను ప్రభువా, మాకు తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మీ ఆత్మను పొందుకొని కొత్త ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించే భాగ్యము మాకు మా అందరికీ దయచేయమని
యేసు ప్రణామానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బ్రదర్ కేటీ ప్రభాకర్ రావు గారు ఎంకామ్ బిఎల్, రిఫార్మ్డ్ ఇవాంజలికల్ మినిస్ట్రీ, నవీన సువార్తిక పరిచర్యలు రెమ్, హాయ్లాండ్ చర్చ్, కొన్నంగుంట రోడ్, రాజీవ్ సర్కిల్ దగ్గర, నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521201. మీ ప్రార్థన అవసరతల కొరకు మీ ఆధ్యాత్మిక సలహాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9441309129 మరి ఒక నంబర్ 90521511151.